అన్నా ఏరా అమ్మాయి హైదరాబాద్లో లేదన్నా, ఎక్కడికి వెళ్ళిందో ఇన్ఫర్మేషన్ తెలుస్తలేదన్నా. నీ పెళ్ళామేట్రా? ఇంట్లో ఉందన్నా, పిల్లలు ఇప్పుడే స్కూల్లో దించేసి వస్తున్నానా. ప్రసాద్ ఐమాక్స్ లో చెక్ దే సినిమా ఆడుతా ఉందట. ఫ్యామిలీ మొత్తానికి టికెట్లు బుక్ చేసుకోపోయినా అశోక్ బుక్ చేసుకున్నామన్నా. మీరు మాత్రం పెళ్ళాం పిల్లలతో హ్యాపీగా ఉండాలి, మేం మాత్రం మిమ్మల్ని నమ్ముకుని లంగాగాళ్ళలాగా పడుంటాం. మనకుండే గడువు 2 నెలలేరా? ఈ 2 నెలలో ఆ అమ్మాయిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టకపోతే మీ ఇంట్లో మీ పెళ్ళాం పిల్లలు ఉండరు. ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి జాడ కనిపెట్టండి. వెళ్ళండి. అన్నా మనం దాన్ని వెతుకుతున్నట్టు మనకి తప్ప ఎవ్వరికీ తెలియకూడదు, గుర్తుపెట్టుకో. సరే అన్నా. ఏంటి సైలెంట్ సినిమా? ఏదో తిట్టు. తిట్టడానికి ఇంకేం మిగిలి ఉన్నాయి? తిట్టి తిట్టి నాకు చిరాకు వచ్చిందే తప్ప నీలో ఏం మార్పు రాలేదు. అమ్మా ఆఫీస్కి వెళ్ళి వస్తా. చూడరా ఆ పండుగని చూడు. ఉండు చూసి వస్తాను. ఒరే ఆగరా. నువ్వు ఉద్యోగం చేస్తున్న విషయం ఊళ్ళో అందరికీ తెలియాలి. నీ మాట విని ఊరికే ఉండే మా అన్నయ్య ఉలిక్కి పడుతున్నాడు. ఒరే నీకు గుర్తుందా, మేము ప్యాంట్లు వేసుకుని క్రికెట్ ఆడే రోజుల్లో చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని బాల్ దించేవాడు ఎదవని. ఇప్పుడు ఏదో తొక్కలో ఉద్యోగం చేస్తున్నావు, వీధిలో ఖాళీగా ఉన్న వాళ్ళని ఎక్కిరించాలరా. రేపటి నుంచి మీ అమ్మకి తప్ప ఎవరికి సౌండ్ వినిపించకూడదు, అర్థమైందా? బయలుదేరా. ఏదో వాటర్ వేసుకొని ఒక్కరు ఉద్యోగం చేస్తున్నాడు. ఏంట్రా నీకు నచ్చని వాళ్ళందరినీ కొట్టేస్తావా? ఎంతమందిని కొట్టేసావేంటి? తప్పక ఆగరా, ఇంతకాలం ఎలా గడిచిపోయింది. ఇక నువ్వు ఈ ఊళ్ళో ఉంటాను వీలేదు, వెళ్ళిపో. ఏ వాడెందుకు ఊరొదిలి వెళ్ళాలి? వీడు ఈ ఊళ్ళో ఉంటే లంకరాజు బతకనివిడే. ఏడ్చాడు, వాడు చిన్న చేస్తాడు, చిన్న వాడిని చిత్తబాస్తాడు. చూడరా వీడు కూడా నీలాగే తయారయ్యాడు. ఒక్క నువ్వు తప్ప బెజవాళ్ళందరూ నాలాగే ఉంటారు. నేను పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ. ఎవడో ఏదో పీకుతాడని బెదిరిపోయి వెళ్ళిపోను. నువ్వు కూడా ఎప్పుడు ఎవరి గురించి నాకేం చెప్పకే. ఇల్లు బాగుంది, నా ఉంగరం ఈ ఇంట్లోనే ఉంది. కొడితే స్టిక్కర్ అయిపోతావు. సర్లే, నీ సంజయ్ కూడా ఈ ఇంట్లోనే ఉంది. మరి ఇంటానికి ఇది బాగుంది. ఈ ఇంట్లో మనం దిగాలంటే ఏం చేయాలరా? పై పోర్షన్లో ఒకడు ఉన్నాడు, ఆడు ఖాళీ చేయాలి. ఎవ్వటా ఎత్తప్ప. మేడం చూస్తారు బాబు. మేడం గుడికెళ్ళారే. ఐ లవ్ యూ. అబ్బా వీడొకడు మంచి మూడ్ లో ఉన్నప్పుడు వచ్చి మోస్తాడు బెల్లు. బాబీ వస్తున్నాను, ఉండవే. ఏంట్రా ఏంటి? ఆఫీస్కి వెళ్ళే ముందు కనబడమన్నారు కదండి. రోజు అక్కర్లేదులేరా. వెళ్ళు. ఈడేంట్రా ఆడకాళ్ళకి దాన్ని ఆడుతున్నాడు. దేవుడికి దండం పెడితే అది భక్తి, ఓహో. ఎడవ పెడితే అడిగి దండం పెడితే అది భయం. వీళ్ళు భయం పోగొడితే బయటెడిపోతాడు. పోగొట్టే. హాయ్. హాయ్. ఏమండే, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మీ పేరు? వేణు అండి. వేణువా? మీ దేవురండి? కృష్ణా జిల్లా నందిగామండి. నందిగామా? మీకు బాల్య స్నేహితులు ఎవరన్నా గుర్తున్నారా? ఎందుకు గుర్తులేరండి? ఏది ఒక 5 పేర్లు చెప్పండి. హరి, శ్రీను, వెంకటేశ్వరరావు, సత్యం, బాబు. ఒరే వేణు, ఎవడ్రా నువ్వు? నేను రా నీ చిన్నప్పుడు ఫ్రెండ్ హరిని. అవునా? మరి మిగతా నలుగురేరి? ఇల్లరా మన మిగతా స్నేహితులు. నాకేదో కన్ఫ్యూజన్ గా ఉందిరా. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది. నువ్వు 5 పేర్లు చెప్పావు, 5 సరిపోయాం కదా. లెక్క కరెక్ట్ గా సరిపోయింది, కానీ పోలికలు సరిపోవట్లేదు. నీ పోలికలో మాత్రం ఏం మాత్రలేదురా. అదే తింగర్ చూపు, అదే ఢిల్లీ సెట్ వాయిస్, అదే కలరు, అంతే చండాలంగా ఉన్నావు. వీడు చిన్నప్పుడే చండాలంగా లేడు. కరెక్ట్. అంటే ఇప్పుడు చండాలంగా ఉన్నానా? స్నేహం గుడ్డిదిరా. నువ్వు ఎలా ఉన్నా మాకు తప్పుద్దా? జనరల్ గా ప్రేమ గుడ్డిదంటారు కదరా. 2 రిలేటెడే కదరా.